తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొత్తం మీరే దీంట్లో మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం మీరే చేస్తారు. ఎందుకు కారణం ఏంటి? అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అవి. తర్వాత ఆర్టిస్ట్ అయ్యా మీకు తెలుసు. నేను అన్నీ రాయగలను. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అని నేను నమ్మకం నాకు. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తా. ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికి రాదు. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగా నేను చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశా. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయిని తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు పాలిటిక్స్ రావడం జరిగింది, విన్ అవ్వడం జరిగింది. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నాను కొంత. అయితే అతను పాకులాడే టైప్ కాదు. అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశారు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్ ఏది మన కెప్టెన్ అంటారు విజయకాంత్ గారు, ఆయన చేస్తే ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకళ్ళు కొట్టి బయటికి రావాలి. ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు. అందులో రాజకీయాల్లో ఎవరైనా మంచివాళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడైనా చూడండి என்னங்க வேண்டானாங்க பசிக்கிறதுனா சாப்பிடலாம், தூக்கம் வருது, అప్పుడు பார்க்கலாம். ఈ వయసుతో అంతే మాట్లాడతాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు. చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా సినిమా చేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధనలో సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఏం తీసుకొస్తున్నారు? అంటే చేయటం లేదండి. మీకు సినిమాలో అంటే నేను గ్యారంటీ చెప్తా, రిలీజ్ తర్వాత కూడా చెప్పండి కావాలంటే, ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మీరు చూడొచ్చు. మంచి కథ మీరు చూడొచ్చు. అంటే ముత్యాల ముగ్గుతో నేను పోల్చను. ఈ సినిమాలో వచ్చే కిసే అని కానీ
ఒక బూత్ కానీ, ఒక విజువల్ ఆక్వర్డ్నెస్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ మీకు కనపడవు. ఒక్కటి కనపడి చెబుతున్నా ఆ రోజు నేను సినిమా ఆపేస్తా. అట్లా క్లియర్గా రాసుకున్నా. అంటే ఎవరికి పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం ఇవన్నీ చేసి శివయ్య, ప్రేసరావే, స్నేహితులు ఇవన్నీ చేస్తుంటాయి, గాయం అట్లాంటివి. ఎక్కువ నేను ఈ డబుల్ మీనింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు నాకు కథ, స్క్రీన్ ప్లే మీద ఇష్టం. ఏది మెంటల్ కృష్ణ బోల్డ్గా ఏం లేదు, కథ అలాంటిది. ఎందుకంటే ఇతను బ్యాడ్ అయి ఉంటే తప్ప ఆమె వాడి దగ్గరికి రాదు, మళ్ళీ కలవదు అని చెప్పి చివరికి కొట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్తాడు. మా అబ్బాయి పోసాని మగవాడు, కానీ మీరు ఎలా కలవాలని ఈ ప్లాన్ చేశాడమ్మా, వీడితోనే ఫస్ట్ అక్షతలు వేసుకోండి. అక్కడ ఏడుపు వచ్చింది జనాలకి, అందుకే సినిమా ఆడింది. ఈ నెల ఎండ్ అనుకుంటున్నాము, కానప్పుడు జూన్లో 100% అవుతుంది. సినిమా అంటే చిన్న విషయం కాదు, మీరు డైరెక్ట్ చేశారు, అవును. ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సినిమాకి చాలా బడ్జెట్ అవుతుంది. మరి మీకు అంత బడ్జెట్ ఎంతవరకు పెట్టగలిగారు? ఏదైనా సపోర్ట్ ఉందా ప్రొడక్షన్? ఏమి లేదు, 5.5 crores దాకా ఉంటుంది, అంతా నా డబ్బే. బ్యానర్ పేరు యూపీ సినిమా లైన్స్. యూపీ సినిమా లైన్స్ అంటే యూ అంటే యూజువల్, పి అంటే ప్రజ్వల్, ఆ కొడుకుల పేరు. పైన మా ఆవిడ పేరు కూడా చెప్పా, కుసుమ. ఏది ఎంటర్టైన్మెంట్స్ కదా, కుసుమ ఎంటర్టైన్మెంట్స్. ఇంట్లో నన్ను ఎప్పుడు ఏమనరు, ఎప్పుడు లవ్ చేస్తారు మీలాగా. అంటే నా డబ్బులేనండి, మొత్తం నా డబ్బులే. ఫైనాన్స్ తీసుకోవాలా, మా ఆవిడే అంది. మా ఆవిడకి డబ్బులు ఉండేవి, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మాకు నెల డబ్బులు వస్తాయి, అవి కట్టుకుంటాము. అట్లా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఇది మా ఆవిడకి చెప్పా. ఒక పోయిందనుకో ఇంకొకటి, ఒక 5 దాకా నాకు ఛాన్స్ ఇవ్వు, 5 కూడా ఆడకపోతే నేను మానేసి మళ్ళీ వేషాలు వేసుకుంటా అన్న మా ఆవిడతో. ఎందుకు మన ఏగా డబ్బులు చేసుకోండి అంది. 30% కొత్త వాళ్ళే తీసుకున్నారు. ఎందుకు కొత్త వాళ్ళే తీసుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే కథే కొంచెం కొత్తగా ఉందండి, కొత్తగా ఉంది, మీరు చూస్తారుగా. పైగా నేను చేశాను ఆపరేషన్ దుర్యోధనలో మెయిన్ ముమైత్ ఖాన్ని హీరోయిన్గా చేశా. అట్లా అందులోనే మెయిన్ విలన్ని కొత్తదనం. ఏది పిడుగురాళ్ళు వస్తుంటే ఎక్కడ ఓ ట్రాక్టర్ మెకానిక్ ట్రాక్టర్ బాగు చేసుకుంటున్నాడు, ఆ ట్రాక్టర్ మెకానిక్ నచ్చి సినిమా చేస్తావా అన్న, అతనే కోటిరెడ్డి మెయిన్ విలన్ అయ్యాడు. అట్లా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఆపరేషన్ దుర్యోధనలోనే కొత్త వాళ్ళకి పెట్టా. ఇప్పుడు అదే మార్గంలో ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళంతా లక్కీగా దొరికారు, అట్లా అని పెట్టుకున్నాను. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పోసాని గారు కనిపించగానే ఫస్ట్ లవ్ యూ రాజా, తర్వాత ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్ అయిపోతున్నాయి, ఇలాంటి ఎప్పటికీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కొన్ని డైలాగ్స్. ఇప్పటికీ మీమస్కి కొన్ని పేర్లు అవి లేకుండా ఎక్కడా కూడా ఒక మీమ్ కూడా ఉండదు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత పోసాని గారి మార్క్ ఏ విధంగా కనిపించబోతుంది, ఎలాంటి డైలాగ్స్ రాబోతున్నాయి? డైలాగ్స్ ఈ సినిమా డైలాగ్స్ కంటే నెంబర్ 1 ఏంటంటే స్క్రీన్ ప్లే. అది మీరు గ్యారంటీగా ఇప్పుడు ఈ కెమెరామ్యాన్లు అయినా జర్నలిస్టులు అయినా వాళ్ళ సినిమా చూస్తే సినిమా ఏంటి ఇలా ఉంది, ఇది ఇక్కడ అమ్మాయి ఇక్కడ రావాలి కదా, అటు వచ్చింది ఏంటి, సినిమా చూసుకుంటూనే మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని దీన్ని బెస్ట్ స్క్రీన్ ప్లే నేను రాశాను ఈ సినిమా వరకు. ఈ 100 సినిమాల్లో కంటే ఇదే బెస్ట్ స్క్రీన్ ప్లే నాకు. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది. क्योंकि ये कैरेक्टर बहुत ही चैलेंजिंग है, क्योंकि अरुणा रेड्डी में बहुत सारा ट्रांजिशन है, बहुत सारे मूड है. थैंक्स टू आवर कैप्टन ऑफ द शिप पोसानी सर फॉर गाइडिंग मी इन दिस जर्नी. उन्होंने हर एक चीज़ मेरे लिए बहुत कंफर्टेबल किया. एंड अ सिनेमा
आज के डेट पे मुझे लगता है सिर्फ कंटेंट एंड एक्टर्स के अलावा आई थिंक वर्ड ऑफ माउथ इज़ वेरी इम्पॉर्टेंट. सो आई वुड रिक्वेस्ट टू ऑल ऑफ यू, मेक अरुणा, ऑपरेशन अरुणा रेड्डी अ वर्ड ऑफ माउथ. आप अपने फैमिली, फ्रेंड्स, कलीग्स एंड वाया सोशल मीडिया, प्रिंट्स, एवरीवेयर इसके बारे में बात कीजिए. हमें आपका सपोर्ट चाहिए. सपोर्ट कीजिए हमें ताकि ये फिल्म सुपर हिट ब्लॉकबस्टर बन जाए. एंड यही उम्मीद है. जब रिलीज़ होगा प्लीज़ आप सब जाके ये मूवी ज़रूर देखना. इसमें हमारी मेहनत है. अ फिल्म इज़ ऑलवेज अबाउट अ टीम वर्क. थैंक्स टू द DOP टीम, थैंक्स टू माई co-actors, thanks to my hero Posani sir again, DOP Sudhakar Garu and his team, drone team, light department, art department, and each and everyone, to all the technicians, most importantly everyone जो पहले दिन से आज तक और आगे भी इस फिल्म के साथ जुड़ा हुआ है. Thanks a lot to everyone. Thank you. I got the opportunity to share the screen space with Posani sir. I'm very grateful to him. And I thank the entire team, crew members, technicians for all the hard work. Coming to the film, it's very unique and different, not the usual one which you see. And of course, at the end of the day, it's Posani sir's movie, so it's out of the box. I won't be revealing much about my role in this movie because that's what will keep you guessing till the end. సో ఈ మూవీలో చాలా ట్విస్ట్స్, ఎమోషన్స్ అంది. సో ఐ రియలీ హోప్ దట్ యూ ఆల్ విల్ సపోర్ట్ అండ్ లవ్ అవర్ ఫిల్మ్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ అరుణా రెడ్డి. Hello everyone. See, this is my first movie and I don't have any idea about in this. So मैं बस यही कहना चाहूँगी कि please support us and I have like played 2 and 3 character in this movie. So like जब आप देखेंगे इस मूवी में तभी आप जान पाएंगे कि like मेरा कैरेक्टर भी काफ़ी डिफरेंट है इस मूवी में. So please watch this movie and support us. Thank you. ముఖ్యంగా పుడి గారికి, జగదీష్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు 100 హిట్లు ఇచ్చిన పోసాని గారితో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సరే యాక్చువల్గా నాకు ఈ మూవీలో స్క్రీన్ ప్లే చెప్పేటప్పుడు కథతో పాటు ఎడిటింగ్తో పాటు స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు కథతో అనుగుణంగా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే సార్ ఎన్నో హిట్లు ఇచ్చారు. దీంట్లో పోసాని గారు ఒక పాట పాడడం చాలా విశేషం. ఇంతవరకు పోసాని గారు సాంగ్ పాడలేదు. ఆ అదృష్టం మాకు దక్కింది. సభాముఖంగా థ్యాంక్స్ చెప్తాను పోసాని గారికి. చాలా అద్భుతంగా పాడారు. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, ఈ సాంగ్ కూడా రాసింది కూడా సారే. మొత్తం లిరిక్స్ అంతా సారే సినిమాలో రాసింది. ఆ పాట నేను ఒక పల్లవి వరకు పాడినాక సార్తోటే పాడిపించాను సాంగు. చాలా అద్భుతంగా పాడారు సాంగు. ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే సాంగ్. అరుణారెడ్డిలో, ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీలో ప్రతి వాళ్లకు, ప్రతి భార్యకు డెడికేటెడ్ సాంగ్ ఇది. అంత అద్భుతంగా పాడారు పోసాని గారు. చాలా అద్భుతంగా పాడారు. అది ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, నన్నెంతో మెచ్చి నాకెంతో ఇచ్చి మనసంతా ఇచ్చానే, ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే. ఇదే సాంగ్ సార్ పాడారు. చాలా అద్భుతంగా పాడారండి. 25 మినిట్స్లో సాంగ్ పాడేశారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయన బాగా పాడాడు. నాతో చూడు ఈ గొంతుతో పట్టించాడు. లేదు, చాలా అద్భుతంగా వచ్చింది. నా పేరు సుధాకర్. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పనిచేశాను. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ చాలామంది సార్ని అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువ, సార్ మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్గా మాట్లాడతారు, ఇదే చాలామంది అడిగారు.
నేను సార్ని లిటరల్గా షూట్లో చూశాను. అగ్రెసివ్నెస్ సార్ మాటల్లో మాత్రమే ఉంటుంది, సార్ గుండెల్లో మాత్రం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది బాగా గమనించా. అండ్ సార్ దగ్గర యాజ్ ఎ జూనియర్గా నేను నేర్చుకుంది ఏంటంటే, షూట్లో స్క్రిప్ట్ ఉంటుంది బట్ అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మాత్రమే ఉంటుంది, బట్ సినిమా మొత్తం సార్ మైండ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇది సెకండ్ మూవీ మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి ఆపరేషన్ అరుణారెడ్డిని ఆదరించండి, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ, మా తోటి నటీనటులకి, సినిమా టెక్నీషియన్లకి, అండ్ మరీ ముఖ్యంగా మా దర్శకులు, నిర్మాతలు, రచయిత, నటులు అయిన పోసాని కృష్ణమురళి గారికి మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. అండ్ సినిమాకి వస్తే ఇది చాలా గమ్మత్తైన కథ. సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు, సర్ప్రైజింగ్ సన్నివేశాలు, సీక్వెన్సెస్, మలుపులు ఎన్నో ఉంటాయి. సో ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని చూసి అబ్బురపడి ఆనందపడి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.